వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. చైనాతో యుద్ధంలో భారత్కు అండగా ఉంటామని అమెరికా ప్రకటించింది. మరోవైపున దక్షిణ చైనా సముద్రంలో పలు దేశాలు చైనాపై కన్నెర చేస్తున్నాయి. ఇండో పసిఫిక్ సముద్ర జలాల్లో యుద్ధ సన్నాహాల సందడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బర్నింగ్ టాపిక్ వార్ మేడ్ ఇన్ చైనా. భారత్కు అండగా అమెరికా. దక్షిణ చైనా సముద్రం యుద్ధ వేదిక కాబోతోందా? క్వాడ్ కూటమి ఇక సైనిక శక్తిగా మారనుందా? అండమాన్ దీవులు కీలకమవుతాయా? వార్ మేడ్ ఇన్ చైనా. మేడ్ ఇన్ చైనా వస్తువులు యావత్ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేశాయి. తాజాగా మేడ్ ఇన్ చైనా వార్ పేలేందుకు సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా మారింది. తూర్పు లదాఖ్లో భారత్ చైనా బలగాలు ఎదురుబొదురుగా నిలిచాయి. మరోవైపున దక్షిణ చైనా సముద్రంలో పలు దేశాలు చైనాపై వేటకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. మొత్తం మీద ఇటు దక్షిణాసియాలో అటు దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. చైనా నుంచి భారత్ సహా దక్షిణాసియా దేశాలకు ముప్పు ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రకటించారు. అంతేకాదు దక్షిణ చైనా సముద్ర పరిసర భారతదేశాలకు కూడా చైనా ముప్పు ఉందని అన్నారు. ఆయా దేశాలకు అండగా తమ బలగాలను తరలిస్తామని మైక్ పాంపియో చెప్పడం సంచలనం కలిగించింది. ప్రధానంగా భారత్ను దృష్టిలో ఉంచుకునే తమ దళాలను తరలిస్తున్నట్లు కూడా మైక్ పాంపియో స్పష్టం చేశారు. చైనా గనుక దురాక్రమణకు పాల్పడితే భారత్కు పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని ఆయన ప్రకటించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్తో పాటు మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలను ఆయన ప్రస్తావించారు. చైనాల మధ్య ఎలాంటి వివాదం వచ్చినా అది ఈ రెండు దేశాలకు ఉపయోగం కాదు. ఈరోజు భారత చైనాల మధ్య మైత్రీ బంధం ఎంత బలపడితే అంతగా ఇటు భారతదేశానికి అటు చైనాకు కూడా ఉపయోగం. అందువల్ల ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం, సరిహద్దులో వస్తున్నటువంటి అవాంఛనీయమైనటువంటి ఘటనలను శాంతియుతంగా చర్చల ద్వారా మనం పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో అఖిలపక్షంతో మాట్లాడుతూ ప్రధానమంత్రి స్పష్టంగా చెప్పారు, చైనా సైనికులు మన భాగంలోకి రాలేదు, మన భూభాగం ఏమాత్రం చైనా సైనికుల అధీనంలో లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. సంతోషం. భవిష్యత్తులో మళ్ళా ఎలాంటి సమస్యలు వచ్చినా ఉభయ దేశాల మధ్య చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవడం ఇద్దరికీ అవసరం, ఇరు దేశాల ప్రజలకు అవసరం. మన దేశానికి లేదా ఆ మాటకొస్తే ఏ దేశానికైనా ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు అవసరం. అంతర్జాతీయ బలగాల తరలింపు గురించి కూడా మైక్ పాంపియో ప్రస్తావించారు. అదేమీ చిన్న విషయం కాదు. భారీగా వనరులు అవసరమవుతాయి. యుద్ధ సమయంలో అమెరికా తన వాణిజ్య ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుంటుంది. గల్ఫ్ యుద్ధంతో సహా పలు సందర్భాల్లో అమెరికా ఈ తరహా లెక్కలే వేసుకుంది. ఈ లెక్కన చూసినా చైనాను సైనికంగా కట్టడి చేయడం అమెరికాకు లాభం తెచ్చేదే అవుతుంది. భారత్తో పాటు దక్షిణ చైనా సముద్ర పరిసర దేశాలతో తన వాణిజ్యం పెంచుకునేందుకు వీలుంటుంది. ఎన్నికల వేళ అమెరికా సమర నినాదాలు చేయడం కొత్తేమీ కాదు. తాజాగా ఇప్పుడు కూడా అదే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. చైనాపై ట్రంప్ ప్రకటించిన వాణిజ్య యుద్ధం ఆయనకు పెద్దగా ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయింది. అదే సమయంలో కరోనా విజృంభించడం, ట్రంప్ వైఫల్యంపై విమర్శలు రావడం వంటివి ప్రజల్లో ఆయన పలుకుబడిని తగ్గించాయి. దీంతో ట్రంప్ కొత్త అస్త్రాలను బయటికి తీస్తున్నారు. అందులో ముఖ్యమైనది జాతీయవాదం. అందులో భాగంగానే స్థానికులకు కొలువుల పేరిట వీసాలపై ఆంక్షలు విధించారు.
అంతర్జాతీయ అంశాలను సైతం తాను సమర్థవంతంగా ఎదుర్కోగలనని చాటి చెప్పేందుకు తాజాగా చైనాపై యుద్ధం అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. చైనాతో యుద్ధం విషయంలో అమెరికా ప్రయోజనాలు ఎలా ఉన్నప్పటికీ దక్షిణాసియా పరంగా చూస్తే భారత్కు అది మేలు చేకూర్చే అంశమే అవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు అటు సోవియట్ రష్యా కానీ ఇటు అమెరికా కానీ చైనా కానీ వారి మిత్ర దేశాలకు ఆయుధాలు అమ్ముకోవడానికి, ఫ్రాన్స్ లాంటి ఇంకో కొన్ని దేశాలు ఉన్నాయి ఆయుధాలు అమ్ముకునే దేశాలు. ఇలాంటి దేశాలన్నీ కూడా ఆయుధాలు అమ్ముకోవడానికి ఈ ఉద్రిక్తతలను ఒక రకంగా పరోక్షంగా ప్రోత్సహిస్తే ప్రత్యక్షంగా సహకరించినట్టు నటిస్తుంటాయి. అందుకనే చైనా శత్రుదేశం, అమెరికా మిత్రదేశం అనడానికి వీల్లేదు. కానీ శత్రు మిత్రుడు అన్నట్టు ఇవాళ అమెరికా మన పక్షాన్ని నిలుస్తుంది. రష్యాను చెప్పలేం. రష్యా ఎందుకంటే చైనా అయిపోతుందా అమెరికా అయిపోతుందా మన వైపు వస్తుందా అనే దానికి కొంచెం ఆలోచన చేయాలి తప్ప అమెరికాకు మిత్ర దేశాలన్నీ కూడా మన వైపు నిలిచే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే చైనాకు 17 దేశాల సరిహద్దులు ఉన్నాయి. చైనా చుట్టుపక్కల దేశాలతో సఖ్యతత్వం లేదు. అట్లాగే భారతదేశానికి కూడా సౌత్ ఆసియా కంట్రీస్లో ఉన్న అవన్నీ కూడా మనకు మిత్ర దేశాలు కొన్ని ఉన్నాయి, శత్రు దేశాలు కొన్ని ఉన్నాయి. పాకిస్తాన్ అంటే శత్రు దేశం, బంగ్లాదేశ్ కానీ మనకు బంగ్లాదేశ్ కానీ, ఇప్పుడు అటు పోతే మనకు భూటాన్ కానీ, మనకు శ్రీలంక కానీ మనకు అనుకూలంగా ఉండే దేశాలు. అట్లా చూసుకుంటే మీకు ఈ మిత్ర దేశాలు శత్రు దేశాలు అని యుద్ధం వచ్చినప్పుడు దానికి సంగతి అర్థమవుతుంది. ఎందుకంటే చైనా ఒక రకంగా మార్కెట్ విస్తరణతో పాటు చిన్న దేశాలను తన గుప్పిట్లో పెట్టుకోగలిగింది. తూర్పు చైనా సముద్రంలో చైనా ఉనికి పెరగడం జపాన్కు ఆందోళన కలిగించేలా మారింది. చైనా గనక దురాక్రమణలకు పాల్పడితే అమెరికా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా ఒక్కటయ్యే అవకాశం ఉంది. అందుకు అవసరమైన ప్రణాళికల రూపకల్పనలో జపాన్ బిజీగా ఉంది. మరోవైపున చైనాకు వ్యతిరేకంగా ఆసియన్ దేశాలు ఒక్కటయ్యాయి. చైనాకు వ్యతిరేకంగా ఆగ్నేసియా దేశాలు ఒకటయ్యాయి. దక్షిణ చైనా సముద్రం అంతా కూడా తనదేనంటూ చైనా చేస్తున్న వాదనను తిరస్కరించాయి. 1982 నాటి ఐక్యరాజ్యసమితి ఒప్పందం ప్రాతిపదికన సముద్ర జలాలపై హక్కులు ఉండాలని స్పష్టం చేశాయి. శనివారం నాడు ఈ మేరకు అవి ఒక ప్రకటన విడుదల చేశాయి. ఈ విషయంలో వియత్నాం చొరవ తీసుకుంది. దక్షిణ చైనా సముద్ర జలాల విషయంలో చైనా సుమారుగా 10 దేశాలతో గొడవ పడుతోంది. వియత్నాం, మలేసియా, ఫిలిప్పీన్స్, బ్రూన్ లాంటివి వీటిలో ఉన్నాయి. తైవాన్తో కూడా చైనాకు ఈ విషయంలో ఘర్షణలు జరుగుతున్నాయి. తాజా పరిణామాలు చూస్తుంటే అమెరికా, చైనా ఘర్షణలకు దక్షిణ చైనా సముద్రం వేదికగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇండో పసిఫిక్ సముద్రంలో చైనా దూకుడును అడ్డుకునేందుకు రంగం సిద్ధమైంది. అమెరికా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా రక్షణ మంత్రిత్వ శాఖలు ఒక సమన్వయ బృందాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో జపాన్ భారీ స్థాయిలో చొరవ తీసుకోవడం ఓ విశేషం. గత 2 నెలలుగా జపాన్ రక్షణ శాఖ మంత్రి టారో కొనో ఇదే పనిలో ఉన్నారు. క్వాడ్ దేశాలతో పాటుగా ఆసియాన్ దేశాలతో కూడా ఆయన చర్చలు జరిపారు. జపాన్కు చేరువలో ఉన్న నిర్జన దీవులపై చైనా కన్నేసింది. తమకు చేరువలోకి చైనా నౌకలు రావడంపై జపాన్ ఆగ్రహంతో ఉంది. అమెరికా జోక్యం చేసుకునే అవకాశం ఉంది. అమెరికా, జపాన్ రెండూ కూడా ఫ్రీ అండ్ ఓపెన్ పసిఫిక్ వ్యూహం గురించి ప్రస్తావిస్తున్నాయి. ఒక రకంగా దీన్ని చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుకు కౌంటర్గా చెప్పవచ్చు. 2016లోనే జపాన్ దీని గురించి ప్రస్తావించింది. దక్షిణ చైనా సముద్రం తీరుతెన్నుల గురించి అమెరికాకు పెద్దగా అవగాహన లేదు. అందుకే ఈ విషయంలో అది జపాన్ లాంటి మిత్ర దేశాలపై ఆధారపడుతోంది. మేడ్ ఇన్ చైనా వార్తో హిందూ మహాసముద్రంలోని అండమాన్ నికోబార్ దీవుల ప్రాధాన్యం కూడా పెరిగిపోయింది. చైనాను ఎదుర్కోవడంలో భాగంగా ఈ దీవుల్లో అమెరికా మిత్రదేశాలకు వ్యూహాత్మక మౌలిక వసతులు కల్పించాలన్న వాదన కూడా తెరపైకి వస్తుంది. అండమాన్ సముద్రంలో అగ్రరాజ్యాల నౌకదళాల సందడి పెరిగితే అది చైనాపై ఒత్తిళ్లను అధికం చేసే అవకాశం కూడా ఉంది.
గత కొన్నేళ్లుగా అండమాన్ నికోబార్ దీవుల విషయంలో భారత్ చురుగ్గా వ్యవహరిస్తోంది. ఆర్థిక కార్యకలాపాలకు మాత్రమే కాదు, సైనిక పరంగా కూడా వాటికి పెద్దపీట వేస్తోంది. నౌకాదళ పరంగా మరింత సహకారంతో వ్యవహరించేందుకు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ తదితర దేశాల యుద్ధ నౌకల సందర్శనకు వీలు కల్పించాలన్న సిఫారసు కూడా తెరపైకొచ్చింది. కొన్నేళ్ల క్రితం దాకా హిందూ మహాసముద్రంలో చైనా ఉనికి పెద్దగా లేదు. ఇటీవల మాత్రం ఇక్కడ కూడా చైనా ఉనికి కనిపించడం మొదలైంది. ఇదో కొత్త పరిణామం. వ్యూహాత్మకంగా ఎంతో ఆందోళన కలిగించే అంశం. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ మాత్రం ఎన్నో ఏళ్లుగా హిందూ మహాసముద్రంలో ఉనికిని చాటుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు మధ్యవర్తిత్వం ఏముంటుందంటే పిల్లిపోరు పిట్టపోరు పిల్లి తెచ్చినట్లు రేపు ఒక్కసారి మనం కాలు పెట్టే సంధిస్తే అమెరికా కానీ ఇంకా ఇతర దేశాలు కానీ మన అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకని మోడీ గారు 2 సార్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను మద్దతు ఇస్తా అన్న సందర్భంలో కూడా ఒక రకంగా సున్నితంగా తిరస్కరించారు. అది మంచిది, ఎందుకంటే రాజనీతి వ్యూహంలో అది చాలా కరెక్ట్. ఎందుకంటే చైనాకు వ్యతిరేకంగా మనం పోరాడే క్రమంలో అమెరికా చంకలో జొరలేము. మనం అమెరికా కూడా రేపు పొద్దున ఏమైనా మనకు డేంజరస్గా మారే అవకాశం ఉంటుంది. కనుక మనం మన సర్వసత్తాక సార్వభౌమాధికారాన్ని రక్షించుకుంటూనే ఈ రక్షించే క్రమంలో మన మిత్ర దేశాల సహకారం తీసుకుంటాం. అది అవసరం కూడా తప్పనిసరి. రాజనీతిలో మన విదేశీ వ్యవహారాల్లో తప్పనిసరి రక్షణ వ్యవహారాలు చూసుకుంటే మనకు అనుకూలమైన దేశాలు మనం కూడగట్టుకోవాలి. ఇప్పటికే మోడీ గారు ఒక రకంగా చెప్పాలంటే అంతర్జాతీయంగా సక్సెస్ అయ్యారు, కూడా కట్టుకున్నారు. కొన్నేళ్లుగా చైనా హిందూ మహాసముద్రంలో తన నౌకా బలగాలను దింపింది. ఇక్కడ దేశాలకు ఆయుధాలను విక్రయించడం ప్రారంభించింది. నౌకా స్థావరాలను కూడా ఏర్పాటు చేసుకుంటోంది. ఇతర దేశాల వాడరేవుల్లోకి ప్రవేశించే అనుమతులు పొందుతోంది. మొత్తం మీద ఇక్కడ తన ఆర్థిక, సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేస్తోంది. 2014లోనే శ్రీలంకలో చైనా తన జలాంతర్గామిని ఉంచింది. సముద్ర దొంగల్ని అడ్డుకునే పేరిట పలు దేశాల్లో తన సైనిక స్థావరాల ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. భారత్కు చేరువలో పాకిస్తాన్లోని వడార్ వాడరేవును కూడా తన స్థావరంగా మార్చుకుంది. అండమాన్ సముద్రం, బంగాళాఖాతంలో చైనా నౌకాదళ నావలు, సర్వే నౌకల సందడి మొదలైంది. కొన్ని సందర్భాల్లో ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అవి భారతీయ సముద్ర జలాల్లోకి కూడా ప్రవేశిస్తున్నాయి. బంగాళాఖాతం, తూర్పు హిందూ మహాసముద్రంలో బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, మలేషియాలతో కూడా చైనా వ్యూహాత్మక ఒప్పందాలను చేసుకోవడం భారత్కు ఆందోళన కలిగించే అంశంగా మారింది. కట్టుకునే క్రమంలో కూడా చైనా వారికి కోపం వస్తుంది మన మీద. అంటే అంతర్జాతీయంగా వీరు మద్దతు కూడా కట్టుకుంటారు కనుక వాళ్ళు ఒంటరి చేయాలంటే ఏం చేయాలంటే నేపాల్ లాంటి చిన్న దేశాన్ని మన మీద గుసిగలపడం, అట్లాగే ఎట్లాగో పాకిస్తాన్ మన శత్రు దేశంగా ఉన్నది కనుక వాళ్ళకు కూడా ఆయుధాలు సరఫరా చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. దీనికి అంతిమంగా ఒక పరిష్కారం లభించాలి. కొన్నేళ్లుగా కొన్ని ఆగ్నేయ ఆసియా దేశాల నౌకాదళాలు అండమాన్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్ వాడరేవులో భారత్తో కలిసి పనిచేస్తున్నాయి. ఆస్ట్రేలియా, జపాన్, ఫ్రెంచ్ నౌకాదళాలు సైతం ఇక్కడ భారత్తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. సంయుక్త విన్యాసాలు చేసే ప్రతిపాదనలు తీసుకొస్తున్నాయి. అండమాన్ దీవులను, ఆస్ట్రేలియాకు చెందిన కీలింగ్ దీవులను వేదికగా చేసుకుని మలక్కా, సుందా, లాంబాక్, బొంబాయి, వెటర్ జలసందులపై నిఘా వేసేందుకు వీలుంది. హిందూ మహాసముద్రంలో సంయుక్తంగా యాంటీ సబ్మరీన్ వార్ఫేర్ ప్రయత్నాలు చేపట్టడంలో కూడా అండమాన్ దీవులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. రేపి మన సైన్యాన్ని నష్టం చేస్తుంది, మన భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తుంది చైనా. ఇలా రోజు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా మనము సామరస్యంగా దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇటీవలనే మనకు భారత్, చైనా సైనికాధికారుల మధ్య చర్చలు జరిగినాయి. ఆ చర్చలు ఒక రకంగా సఫలీకృతమైనాయి. అంటే ఇది మెల్లమెల్లగా విదేశాంగ మంత్రుల స్థాయిలో, దేశ అధ్యక్షుల స్థాయిలో జరిగి మన బార్డర్ మనకు, వాళ్ళ బార్డర్ వాళ్లకు అనే ప్రకారంగా వస్తే అప్పుడు ఈ చైనా ఇండియా మధ్య యుద్ధమేఘాలు తొలగిపోతే నేను అనుకుంటున్నాను. ఈ కప్పులో తుఫాన్ ఏం కాదు ఇది, కానీ యుద్ధమేఘాలు తొలగాలంటే చర్చలు మాత్రమే పరిష్కారం. భారత్తో అమెరికా రక్షణ భాగస్వామ్యం పెరిగిన నేపథ్యంలో అండమాన్ దీవుల వద్దకు ఇతర దేశాల బలగాలను అనుమతించడం భారత్ చైనా సంబంధాలను మరింత క్షీణింపజేసే అవకాశం ఉంది. ఒక్కసారి వాటికి అవకాశం ఇస్తే భారత్ ప్రయోజనాల కన్నా మిన్నగా అవి తమ సొంత ప్రయోజనాలకు ఈ అనుమతుల్ని వాడుకునే వీలుంటుంది. అమెరికా, ఆస్ట్రేలియాలు చైనా నౌకాదళంపై నిఘాకు అండమాన్ దీవులను ఉపయోగించుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఆ వ్యవహారం భారత్ను అమెరికా కూటమి దిశగా నెట్టేయొచ్చు. అలాంటి పరిస్థితి కనుక వస్తే భారత్ తన సొంత ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అమెరికా, ఆస్ట్రేలియా నుంచి మరిన్ని ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించాలన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఏ విధమైన దుస్సాహసం చేసినా చైనా అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. గత 2 నెలలుగా తూర్పు లదాఖ్లో దక్షిణ చైనా సముద్రంలో చైనా దుస్సాహసాలకు భారీగా వ్యయమైంది. అంతకు మించిన అంశం మరొకటి ఉంది. యావత్ ప్రపంచం కరోనాతో పోరాడుతున్న సమయంలో చైనా అసలు రూపాన్ని ఈ యుద్ధ సన్నాహాలు రట్టు చేశాయి. అమెరికాతో, ఆస్ట్రేలియాతో వాణిజ్య యుద్ధాలు చైనాకు చేటు తెచ్చేవిగా మారాయి. మరోవైపున హాంకాంగ్ పరిస్థితి వేగంగా దిగజారుతోంది. తూర్పు లదాఖ్లో ఆక్రమణలకు పాల్పడడం ద్వారా చైనా భారీ తప్పిదానికి పాల్పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి HM TV.